మన దేశంలో పండుగలు చాలా ఉన్నాయి. ప్రపంచం మొత్తంలో కూడా చాలా పండుగలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఉన్న ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క పండుగ ఉంటుంది. ఏం పండుగ చెప్తారా? మీకు అందరికీ కూడా పండుగలు ఉంటాయి. మనం అందరం కలిసి చేసుకునే పండుగలు ఉంటాయి. మీరు ఒక్కరే వ్యక్తిగతంగా చేసుకునే పండుగ ఉంటుంది. ఏం పండుగ? హలో, పుట్టినరోజు పండుగ. వండర్ఫుల్. అయితే ఒక ప్రశ్న, నా ప్రశ్నకు జవాబు చెప్పిన వాళ్ళకి చాక్లెట్ ఇస్తా. ఓకేనా? వచ్చే సంవత్సరం. ఓకే. మనం అందరం కలిసి చేసుకునే పండుగలన్నిటికీ మనం వ్యక్తిగతంగా చేసుకునే బర్త్డేకి ఒకటి తేడా ఉంటుంది. ఏం తేడా అంటారు? తేడా అంటే తెలుసా? వ్యత్యాసం, డిఫరెన్స్. ఓకే, మనం అందరం కలిసి పండుగలు ఈ విధంగా చేసుకునే పండుగలకి మనం వ్యక్తిగతంగా చేసుకునే పండుగకి ఒక తేడా ఉంటుంది. ఏం తేడా అంటారు? ఎవరైనా ఉన్నారా ఇక్కడ? అందరు వెళ్ళిపోయినారా? హలో, వ్యక్తిగతంగా చేసుకునే పండుగ అమ్మ ఊరోళ్ళందరికీ చేస్తాం. ఒక్కళ్ళే చేసుకుంటారంట. ఓకే. మిగిలినవి? ఓకే, మిగిలినవి అందరం కలిసి చేసుకుంటాం. ఇంకా 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 మంచి జవాబు. ఇంకా ఒక వ్యత్యాసం ఉన్నది, చెప్తారా? ఆలోచించండి. నాకు చెప్పమ్మా. అమ్మ చెవులో చెప్పుడు కాదు, నాకు చెప్పు. ఓకే, సరే, నేను క్లూ ఇస్తా, దాన్ని బట్టి మీరు చెప్పండి. ఓకే, ఇప్పుడు క్రిస్మస్ పండుగ వచ్చింది అనుకోండి, మనం అందరికి ఏమని చెప్తాం? హ్యాపీ క్రిస్మస్ అని చెప్తాం. వాళ్ళు ఏమని చెప్తారు? థ్యాంక్ యూ, విష్ యూ ద సేమ్ అంటారు. ఓకే, దీపావళి వచ్చింది అనుకోండి, ఏమని చెప్తాం? హ్యాపీ దివాళీ అని చెప్తాం. వాళ్ళు ఏమని చెప్తారు? థ్యాంక్ యూ, విష్ యూ ద సేమ్ అంటారు. మీ బర్త్డే వచ్చింది అనుకోండి, మేమేమని చెప్తాం? హ్యాపీ బర్త్డే అని చెప్తారు. మీరేమని చెప్తారు? విష్ యూ ద సేమ్ అనరా? ఎందుకు అమ్మా, అంత స్వార్థమా? ఇది విచిత్రం కదా. ఈ పండుగకు బర్త్డేకి మాత్రం విష్ యూ ద సేమ్ అని అనం. కారణం ఏంటంటే అది నా సొంతం. నా బర్త్డేకి వచ్చేవాళ్ళు నన్ను గ్రీట్ చేస్తారు. మీ బర్త్డేకి వస్తే మీకు గ్రీట్ చేస్తారు, మీకు శుభం అని చెప్తారు. కానీ ప్రపంచం మొత్తంలో ఒక ఆయన బర్త్డే ఉంది. ఆయన బర్త్డేకి మాత్రం ఆయనకు కాదు గ్రీటింగ్స్ అంట. ఏమని తెలుసా? గ్రీటింగ్స్ ఏంటంటే సర్వలోకమునకు శుభవార్త అంట. ఎవరి బర్త్డే తెలుసా? యేసుక్రీస్తు బర్త్డే. ప్రపంచం మొత్తంలో ఈయన ఒక్క బర్త్డేకున్న మొట్టమొదటి స్పెషాలిటీ ఏంటి అని అంటే, ఆయన పుట్టడం సర్వలోకమునకు శుభవార్త. ఏంటి ఆ శుభవార్త? చాలా చాలా ప్రాముఖ్యమైంది. సర్వలోకము అని అంటే ఎవరికి? హలో, సర్వలోకం అంటే ఎవరికి? ప్రపంచంలో ఉన్న వాళ్ళకు, మనకు కాదు కదా. మనకు కూడా మీకు తెలిసినా తెలియకపోయినా, మనకు నచ్చినా నచ్చకపోయినా, ప్రపంచంలో ఉన్న మనుషులందరికీ శుభవార్త. శుభవార్త ఏంటో తెలుసా? నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు అని ఆ రోజు దేవదూతలు చెప్పారు. దేవదూతలు అని అంటే ఆకాశంలో కనబడే దేవుని పరలోక సంబంధమైనటువంటి జీవులు. దాని గురించి డిస్కషన్ చేయాల్సిన టైం కాదు ఇది. కానీ ఈ విషయం ఏంటంటే, మనకందరికీ కలగబోయే శుభవర్తమానం రక్షకుడు కావాలి. నాకెందుకు సార్ రక్షకుడు అని మీరు అంటారేమో. నేను కూడా అట్లాగే అనుకున్నాను. నాకెందుకు రక్షకుడు అని అనుకున్నా. నాకెందుకు రక్షకుడు? అసలు ఇది నిజమా? ఈ రక్షకుడు అనేది పుట్టడం నిజమా అనే విషయం మొదట నాకు కావాలి. నేను మీడియాకు సంబంధించిన వాడిని కాబట్టి మేము డాక్యుమెంటరీలు చేస్తాం, ఫిల్మ్స్ తీస్తాం. కాబట్టి మాకు 2 రకాల స్టోరీలు ఉంటాయి. ఒక స్టోరీ ఏమో కల్పనా కథ, రైట్? ఒక స్టోరీ కల్పనా కథ. మీరు ఇప్పుడు సినిమాలలో చూసే వాటి అన్నిటి సినిమాలకు వెళ్తే మొట్టమొదట వేస్తాడు, ఇది కల్పనా కథ, ఇది ఎవరిని ఉద్దేశించి తీసినది కాదు అని వేస్తారు కదా. ఎందుకోసం?
ఎవరన్నా ఏమన్నా కేసు పెడతారేమో అని కదా. ఇంకొక వైపు మేము చేసేటివి డాక్యుమెంటరీస్ అంటాం. డాక్యుమెంటరీస్ అంటే నిజమైన స్టోరీస్, నిజంగా జరిగే సంఘటనలు. ఇప్పుడు మనకి ఎంత మంచి స్టోరీ అయినా కానీ దాంట్లో వాస్తవం లేదు అని చివరికి తెలిసింది అనుకోండి, ఏమనుకుంటాం? అది ఒక మూడు గంటల పండగ మాత్రమే. కానీ మన జీవితానికి మనము దగ్గరగా చేర్చుకునేది ఏది అంటే నిజమైనటువంటి స్టోరీస్. అందుకే యేసుక్రీస్తు పుట్టాడు, రక్షకుడు పుట్టాడు అని అంటే ఇది నిజమా అని నేను కొంచెం చరిత్రలో వెతకడం మొదలుపెట్టినాను. ఎంతమందికి అలెగ్జాండర్ చక్రవర్తి అని అంటే ఆయన తెలుసు? అలెగ్జాండర్ చక్రవర్తి పేరు విన్నారా? ఓకే, ఎక్కడుంటాడు? దీని ముందేదో స్టేషన్ ఉన్నది కదా, మన ఏం స్టేషన్? మహబూబాద్ కన్నా ముందు కేసముద్రంలో ఉంటాడు కదా అలెగ్జాండర్, లేదా ఎక్కడుంటాడు? ఎప్పుడో జీవించిండు. ఆయనను గురించి చాలా గొప్పగా చెప్తారు. ప్రపంచం అంతా ఆక్రమించుకున్నాడు అని చెప్తారు. ఆయన్ని మించినటువంటి చక్రవర్తి లేడు అని చెప్తారు. 33 సంవత్సరాలు వచ్చేసరికి 32 సంవత్సరాలు వచ్చేసరికి ఆయన ప్రపంచంలో 3/4 భాగాన్ని ఆక్రమించుకున్నాడంట. ఇప్పుడు మీకు ప్రశ్న, అందరికీ తెలుసు అలెగ్జాండర్ చక్రవర్తి గురించి. మరి అలెగ్జాండర్ బర్త్డే ఎప్పుడో చెప్తారా? ఏం సార్ చెప్పరా? సరే, అలెగ్జాండర్ అంటే దూరమోడు. అశోక చక్రవర్తి గురించి విన్నారా? అశోక చక్రవర్తి మన దేశంలో చాలా గొప్ప రాజు, చాలా మంచి రాజు, చాలా ప్రజలకు చాలా సేవ చేసినటువంటి ఆయన. ఈ రోడ్లు వేయడం అనేది ఆయన్నే మొదలుపెట్టినాడు. రోడ్ల పక్కన చెట్లు పెట్టడం అనేది ఆయన్నే మొదలుపెట్టినాడు. చాలా మంచి రాజు, మహా చక్రవర్తి. ఆయన బర్త్డే ఇప్పుడు ఎవరని చెప్తారా? తెలియదు. కానీ వాళ్ళు అంతా చరిత్రలో ఉన్నటువంటి వాళ్ళు. ఆశ్చర్యం ఏంటంటే అలెగ్జాండర్ని గురించి ఆయన చనిపోయిన తర్వాత 300 సంవత్సరాలకు రాసినారంట. ఆయన ఇలా ఉండే అనేటువంటి విషయాలు. అట్లాగే ప్రతి వాళ్ళని గురించి నేను వెతుకుతా ఉన్నా. పెద్దోళ్ళు, చాలా పేరుగాంచిన వాళ్ళు, వాళ్ళందరి గురించి కొన్ని 100 సంవత్సరాల తర్వాత రాసినారు. అంతకుముందంతా ఓరల్ స్టోరీస్ అంటారు, ఓరల్ స్టోరీ టెల్లింగ్ అంటారు. అంటే మౌఖికంగా చెప్పడం, కథలు చెప్పడం. మనకు ఒగ్గు కథలు, బుర్ర కథలు ఉంటాయి కదా, ఆ విధంగా కథలు చెప్పడం. కానీ వాటిని చరిత్ర అని మనం గుర్తిస్తూ ఉన్నాం. విచిత్రం ఏంటో తెలుసా అండి? ఈ యేసుక్రీస్తు అనేట ఆయన పుట్టిన తర్వాత ఆయన జీవించి మరణించి ఆయన స్టోరీ అంతమైన తర్వాత భూమి మీద ఆయన స్టోరీ రాయడానికి కేవలము 30 సంవత్సరాల గ్యాప్లో రాశారు. ఎవరు రాసినారు? 2 రకాల వ్యక్తులు రాసినారు. మీరంతా ఆలోచిస్తారు కాబట్టి, వాస్తవం తెలుసుకోవాలని ఆలోచిస్తారు కాబట్టి ఈ విషయాలు చెప్తున్నా. ఒకటి, చరిత్రకారులు రాసినారు. చరిత్రకారుడు ఎవరు అంటే ఒక ఆయన ఫ్లేవియస్ జోసెఫస్ అనేటువంటి ఆయన రాసినటువంటి పుస్తకము ఇప్పటికీ మన యూనివర్సిటీస్లో రెఫరెన్స్ బుక్గా వాడతారు. ఎందుకు అనంటే అది చరిత్ర గ్రంథం. యాంటిక్విటీస్ ఆఫ్ ద జ్యూస్ అనే పుస్తకంలో ఆయన యేసుక్రీస్తు అనే ఆయన హేరోదు రాజు పరిపాలించే టైంలో పుట్టాడు. ఆయన కొంతమంది శిష్యులను వేసుకొని తిరిగాడు. ఆయన కొన్ని ఆశ్చర్య కార్యాలు చేశాడు. చనిపోయి తిరిగి లేచినాడని ఆయనను వెంబడించిన వాళ్ళు నమ్ముతారు అని ఆయన రాసినాడు. ఎన్ని సంవత్సరాలకో తెలుసా? యేసుక్రీస్తు మరణించిన తర్వాత 30 సంవత్సరాలకి. ఇంకొక వైపు యేసుక్రీస్తుతో కలిసి జీవించినటువంటి వాళ్ళు 2 రాసినారు. యేసుక్రీస్తుతో కలిసినటువంటి వాళ్ళు 4 రాసినారు. అసలు ఆ యేసుక్రీస్తు యొక్క చరిత్ర అంతా వాటిని సువార్తలు అని అంటారు, బైబిల్లో ఉంటాయి. వాటిల్లో 2 యేసయ్యతోని కలిసి జీవించినటువంటి వాళ్ళు 3.5 సంవత్సరాలు, 2 ఆ తర్వాత తరం వాళ్ళు. అంటే అర్థం ఏంటి? అలెగ్జాండర్ లాంటి వాడి గురించి 300 సంవత్సరాల తర్వాత రాస్తే యేసుక్రీస్తుని గురించి కేవలం 30 సంవత్సరాల తర్వాత రాసినారు. ఇది చరిత్ర సత్యం అనే విషయం
ప్రపంచమంతా ఒప్పుకునేటువంటి సత్యం. రెండవ విషయం, చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఒక వ్యక్తి ప్రపంచం మొత్తాన్ని ప్రభావితం చేయాలంటే ఎన్ని సంవత్సరాలు బతకాలి? ఎన్ని సంవత్సరాలు బ్రతికితే ప్రపంచం మొత్తాన్ని ప్రభావితం చేయొచ్చు చెప్పలేం కదా. కానీ నేను నిన్ననే గూగుల్లో వెతుకుతా ఉన్నా, ప్రపంచ చరిత్ర మొత్తాన్ని ప్రభావితం చేసిన 5 పేర్లు చెప్పమని గూగుల్ని అడిగితే మొట్టమొదటి పేరు యేసుక్రీస్తు అని చెప్పింది. నేనేమో అంటే చాలా సంతోషం మనకు, కానీ నేనేమో ఆశ్చర్యపోయినాను. ఎందుకో తెలుసా, ఆయన పబ్లిక్ లైఫ్లో అంటే మన జన సమూహం మధ్యలో జీవించింది కేవలం 3.5 సంవత్సరాలు. యేసుక్రీస్తు బ్రతికింది 33.5 సంవత్సరాలు మాత్రమే. 30 సంవత్సరాల వరకు ఆయన వాళ్ళ తండ్రి అయినటువంటి యోసేపు యొక్క కార్పెంటర్ షాప్లో పనిచేశాడు, వడ్రంగి పనిచేసినాడు. 3.5 సంవత్సరాలు మాత్రమే సమాజంలో ఈ విధంగా ఒక ఊరి నుండి ఒక ఊరికి వెళ్తూ, ఒక ఊరి నుండి ఒక ఊరికి వెళ్తూ కొన్ని మాటలు చెప్పాడు, కొన్ని విచిత్రమైనటువంటి మాటలు చెప్పినాడు. ఏమని చెప్పాడో తెలుసా? మొట్టమొదటి మాట ఆయన చెప్పింది, ఒక ఆయన వచ్చాడు ఆయన దగ్గరికి వచ్చి ఆయనతో చీకట్లో ఈ విధంగా వచ్చి, యేసుక్రీస్తు నువ్వెవరో నాకు అర్థమైంది, నువ్వెక్కడి నుండి వచ్చినావో నాకు అర్థమైంది, నువ్వేం చెప్తున్నావో నాకు అర్థమైంది అని అంటే ఆయనతో చెప్పాడు, నీకు అర్థం కాని విషయాన్ని నేను చెప్తా విను అని. ఏంటి తెలుసా? నీకు ఒక అవసరత ఉన్నది. ఏం అవసరత? నువ్వు దేవుణ్ణి తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలి దేవుణ్ణి ఎందుకు తెలుసుకోవాలి తెలుసా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, నిన్ను నన్ను ప్రేమించాడు, ఇక్కడ ఉన్నటువంటి మనందరినీ ప్రేమించాడు. ఈ మాట ఎందుకు ఆశ్చర్యం సార్ అని మీరు అనొచ్చు. ఎందుకు ఆశ్చర్యమో తెలుసా? ఎందుకు అని అంటే, ఇప్పటికీ మనుషులు దేవుణ్ణి ఎందుకు వెతుకుతారు అని ఫిలాసఫీ చెప్తా ఉంది అని అంటే, తత్వశాస్త్రం ఏమని చెప్తుందనంటే, మనిషికి కొన్ని భయాలున్నాయి. మనుషులు భయాలను బట్టి దేవుళ్ళను తయారు చేసుకున్నారు అని తత్వశాస్త్రం చెప్తుంది. ఇది నిజమేనా? మనకు భయాలు ఉన్నాయా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఏ భయం లేదనుకోండి, రేపొద్దున మీరు చర్చికి వస్తారా? రాము. అది కరెక్ట్ కదా. భయం ఉన్నది కాబట్టే మనం దేవుని వెతుకుతా ఉన్నాం. ఎందుకు భయం? ఉదాహరణ చెప్తా, చిన్న ఉదాహరణ ఏంటంటే, మొన్న రోడ్డు మీద పోతా ఉన్నా. నేను రోడ్డు మీద పోతా ఉంటే సార్, నా ముందు ఒక ట్రక్ పోతుంది ఇట్లాంటిదే. ఆ ట్రక్ మనోళ్ళు వాళ్ళ సిద్ధాంతాలన్నీ ట్రక్ మీద రాసుకుంటారు కదా. మీరు ఎప్పుడైనా చదివినరా? అది చదివితే వాళ్ళ తత్వం అంతా అర్థమవుతుంది. ఆయన ఏమని రాసుకున్నాడంటే, ఇది ఎంతవరకు కరెక్టో చెప్పండి. ఏమని రాసుకున్నాడంటే, నన్ను చూసి ఏడవకురా అని రాసుకున్నాడు. నేను ఏడిచిన్నా? మరి ఎందుకు రాసుకున్నాడు? నన్ను చూచి ఏడవకురా అని రాసుకున్నాడు. నాకు ఏడుపు వచ్చిందే అనుకో, వాడికి ఏమైంది అంటే వాడి ఉద్దేశం ఏంటి చెప్పండి? వాడి ఉద్దేశం ఏంటి? నేనంట చూస్తే ఆయనకేదో చెడు జరుగుతుందంట, అంటే నేనంటే అంత భయం అన్నమాట. అది రాసుకున్నాడు, అక్కడికి ఆగిపోతే బాగుండేది. నన్ను ఇంకా కన్ఫ్యూజ్ చేసినాడు. ఏమని కన్ఫ్యూజ్ చేసింది తెలుసా? దాని కిందనే రాసుకున్నాడు ఇంకోటి ఏంటంటే, నీ ఏడుపే నా ఎదుగుదల. నాకు ఇప్పుడు అర్థం కాలే. వాడికి అడ్డంగా పోయి అడగాలనుకున్నా నేను, ఇంతకు నేను ఏడవల్లా వద్దా? అవునా కదా? నేను ఏడుస్తే తప్పు, ఏడవకపోతే తప్పు. ఏడుస్తే మంచి అని ఒకసారి అంటాడు, ఏడుస్తే నాకు నష్టమని ఇంకోసారి అంటాడు. ఎందుకు ఈ భయం మనుషులకు? ఇదో మనుషులం అందరం భయంలో జీవిస్తూ ఉన్నాం. రామ్ గోపాల్ వర్మ అనేటి ఆయన తెలుసా మీకు? హలో, విన్నరా పేరు? మీరు అందరూ వింటారు నాకు తెలుసు. మీ ఊరే కదా, మహబూబాద్ కదా. నేను అంతకుముందు రేడియోలో పనిచేస్తాను, ఎఫ్ఎం రేడియోలో ప్రోగ్రాంలు చేస్తాను. ఎఫ్ఎం రేడియోలో యూత్ ప్రోగ్రామ్ చేసేవాడిని, రేడియో జాకీ అంటారు కదా, ఆ పని. అది చేస్తూ ఉన్నప్పుడు ఇట్లాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇంటర్వ్యూలు చేస్తాను. సో కష్టపడి ఆయన నంబర్ సంపాదించుకున్నా. రామ్ గోపాల్ వర్మ సారు, పెద్ద సార్.
ఆయన నంబర్ తీసుకొని ఆయనతోని చాటింగ్ చేయడం మొదలుపెట్టిన, ఆయనని షోకి తీసుకురావాలని. కొన్ని రోజుల వరకు ఆయన నాకు రిప్లై ఇస్తలేడు. తర్వాత ఒక ప్రశ్న అడగగానే ఆయనకు ఆశ పుట్టింది, మాట్లాడడం మొదలుపెట్టి ఆయన సినిమాల గురించి, వీటి గురించి అన్నిటి గురించి మాట్లాడుకుంటా ఉన్నాం. కొన్ని రోజులు నడిచింది ఈ విధంగా. ఒకరోజు అన్నాడు, నా బుక్ చదివినావా అన్నాడు. ఏం బుక్ సార్ అన్నా నేను. అని అంటే భయం. ఆ పుస్తకం పేరే భయం. ఇప్పుడు మీకు పుస్తకాల షాప్లో కూడా దొరుకుతుంది. నేను ఆయన పెద్ద మనిషి కదా, సో భయం అంటే నేను చదవలేదు అంటే మర్యాద కాదని నేను చదువుతా సార్ అని చెప్పి పోయి ఆ బుక్ కొనుక్కొని వచ్చి మొదటి పేజీ చదివి పుస్తకం మూసేసిన. ఎందుకో తెలుసా? ఆ మొదటి పేజీలో రాసుకున్నాడు, నాకెందుకు ఇంట్రెస్ట్ పుట్టింది అని అంటే, ఈయన అందరితో ఏమని చెప్తాడు, నేను ఎవ్వడికి భయపడా అంటాడు కదా, నేను ఎవ్వనికి భయపడా అంటాడు. అలాంటోడు రాసిన పుస్తకం భయం. రాసి ఏమంటాడనంటే, దాంట్లో మొదటి పేజీలో భయం అంటే నాకు భయం. తెలివిగల్లోడు కదా, ఈయన అందరిని అట్నే కన్ఫ్యూజ్ చేస్తాడు. భయం అంటే నాకు భయం. ఎందుకు చెప్తున్నానో తెలుసా? భయం లేని మనుషులు లేరు. బైబిల్ చెప్తా ఉంది, మనుషులకు 3 రకాల భయములు ఉన్నాయంట. ఒకటి మరణ భయం, ఎప్పుడు చస్తామో అని భయం. నాకేం భయం లేదు సార్, నేను హ్యాపీగా బతుకుతున్నా అని మీరు అంటారు కదా. మీకు నిజంగా మరణం అంటే భయం ఉన్నదో లేదో ఇప్పుడే రుజువు చేస్తా. చేయాలా? ఏమండి, చేద్దామా? ఓకే, అట్లా చేయాలనుకున్న వాళ్ళు నేను చెప్పిన పని చేయండి. ముక్కు మూసుకొని 3 నిమిషాలు కూర్చోండిరా. ఎందుకు? ఏమైంది? చచ్చిపోతామేమో అనే భయం. పుట్టినరోజు నుంచి, అయ్యా ఇటు వినండి, పుట్టినరోజు నుంచి ఆ చివరి దినం వరకు మనము ప్రతి క్షణము ఈ మరణాన్ని తప్పించుకోవడానికే బతుకుతూ ఉన్నాం. అవునా కదా? రెండవ భయం, మరణం అంటే భయం మాత్రమే కాదు, మరణం అంటే భయం ఎందుకు వచ్చింది అని అంటే ఇంకొక భయం ఉన్నదంట. దాన్ని పాపభీతి అంటారు. పాపం అంటే భయం ఎందుకు? వినండి, పాపము నన్ను భయపెడుతూ ఉంటుంది. పాపము నన్ను భయపెడుతూ ఉంది. ఈరోజు మనుషులు ఎక్కడ లేనటువంటి భక్తి కలిగి జీవిస్తూ ఉన్నారు. ఎందుకో తెలుసా? పాపం నుండి తప్పించుకోవడానికి. ఎందుకు? పాపము భయపెడుతూ ఉంది. నువ్వెవరివైనా, రాజువైనా, ఈ భూమి మీద ఈ ఊర్లో బతికే భిక్షగాడివైనా, ఇది వాస్తవం ఎలాగో నేను చెప్తాను వినండి. మన హృదయము, నా మనసులో ఉన్న ఆలోచనలన్నీ, నా మనసులో ఉన్న కోరికలన్నీ, నా మనసులో ఉన్న తలంపులన్నీ ఉన్నట్టుగా మా అమ్మకు చూపించగలను, మా భర్తకు చూపించగలను, మా భార్యకు చూపించగలను అనేటోళ్ళు ఎవరన్నా ఉంటారా? ఏమండి, జవాబు చెప్పండి ప్లీజ్. చెప్పరు మీరు? వెనుకున్న వాళ్ళు వింటున్నారా? నా మనసులో ఉన్న ఆలోచనలన్నీ నా తల్లికి చూపించే ధైర్యం నాకుందా? అది చూపిస్తే ఆయనకి ఇంక అర్థం కాలేదు కాబట్టి అన్నాడు అట్లా. అది అర్థమైతే ఇగో మిగిలిన వాళ్ళందరిలాగే సైలెంట్గా ఉంటాడు. మనం ఎందుకు సైలెంట్గా ఉన్నాం? మన హృదయం విప్పి ఎవరికి చూపించలేం. ఎందుకు అనంటే లోపల అంత చెడు దాగి ఉన్నది, అంత భయంకరమైన చెడు. నా హృదయం విప్పి చూపిస్తే నా తల్లి కూడా చీపోరా అంటది, నా కడుపున చెడబుట్టినవు అంటది. అవునా? అది మనిషికి ఉన్నటువంటి రెండవ భయం. మూడవ భయం వినండి, మూడవ భయం ఏంటో తెలుసా? మరణం అంటే భయం, లోపలున్న సీక్రెట్లంటే భయం. ఈ రెండింటిని బట్టి మనస్సాక్షి భయపెడతా ఉంటుందంట. మనస్సాక్షి అని అంటే ఏంటిది? మనం ఒంటరిగా ఉన్నప్పుడు, ఇట్లాంటి సౌండ్లు ఏమీ లేనప్పుడు మనతో మాట్లాడే స్వరం. నేను అక్కడ కూర్చొని ఉన్నా, అనుదీప్ పాస్టర్ ఇక్కడ నేను ఇంటికి పోయినాక నన్ను చెవుల డాక్టర్ దగ్గర తీసుకుపోవాలి. అవునా? నేను అక్కడ కూర్చున్నా, నా చెవులు మూసుకొని కూర్చున్నా, ఈ దొరల పుణ్యమా అని.
ఓకే, అంత భయంకరమైన సౌండ్. మనము అట్లాంటి సౌండ్ ఎదుర్కోగలం, అక్కడే కూర్చోగలం. కానీ ఒంటరిగా నీకు నువ్వు ప్రశాంతంగా కూర్చోరా బాబు అని అంటే మన వల్ల కాదు. 3 నిమిషాలకు మనకు ఇది కావాలి. ఏంటిది అది కదా? ఇది లేనిది బతకలేం. లేకపోతే ఫ్రెండ్ కావాలి, లేకపోతే ఒక బాటిల్ కావాలి, లేకపోతే ఇంకేదో కావాలి, సినిమా కావాలి. ఎందుకు ఇట్లా చేస్తున్నామో తెలుసా? అమ్మా, ఇప్పుడు మిమ్మల్ని మళ్ళీ ఒక ప్రశ్న అడుగుతా. క్షమించండి, నన్ను దయచేసి మీరు క్షమించాలా. నేను చెప్పిన కదా, నా పనే ప్రశ్నలు అడగడం. ఓకే, నేను రేడియోలో, టీవీలో, ఏమంటారు, యూట్యూబ్లో చేసేది అంతా ప్రశ్నలు అడగడమే. కాబట్టి మళ్ళీ మిమ్మల్ని ప్రశ్న అడుగుతా. చెప్పండి, నాకు బోర్ కొడుతుంది అననోళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? జీవితంలో నేను అనలేదు నాకు బోర్ కొడుతుంది అన్నోళ్ళు ఎవరైనా ఉన్నారా? బోర్ కొట్టడం అంటే ఏంటిదండి? ఎవడన్నా బోర్ వేస్తాడా లోపల? బోర్ కొడుతుంది అన్నప్పుడు అమ్మ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదో తెలుసా? లోపల గందరగోళం అవుతుంది, లోపల గందరగోళం అవుతుంది. గందరగోళం ఎందుకు అవుతుంది? ఈ మనస్సాక్షి అనేది నోరు విప్పుతుంది. ఈ మనస్సాక్షి నోరు విప్పితే అది నీ బంగారం గురించి మాట్లాడదు, నీ ఆస్తిపాస్తుల గురించి మాట్లాడదు, నీ ఉద్యోగం గురించి మాట్లాడదు, నీ స్థితిని గురించి మాట్లాడదు. ఇది దేని గురించి మాట్లాడదో తెలుసా? ఎవ్వరికీ కనబడకుండా లోపల దాచుకున్నవే అగో దాని గురించి మాట్లాడదు. నీకు కాలేజీలో గోల్డ్ మెడల్ వస్తే దాని గురించి మాట్లాడేది మనసాక్షి. నువ్వు నీ ఫ్రెండ్కి తెలియకుండా దాచిపెట్టుకున్నావు కదా కొన్ని విషయాలు, దాని గురించి మాట్లాడుతుంది. ఈ 3 విషయాలు మనుషులను బ్రతకనివ్వకుండా చేస్తూ ఉన్నాయి. భారతదేశంలో ప్రతి 3 నిమిషాలకు ఒక యవ్వనస్తుడు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతూ ఉన్నాడు. ఎంత దుఃఖకరమైన విషయం తెలుసా? ప్రతి 3 నిమిషాలకు ఒక యవ్వనస్తుడు. 3 నిమిషాలకు ఒక యవ్వనస్తుడు అంటే ఇక్కడ మనం కూర్చున్న గంట సేపట్లో 20 మంది ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయినారు. ఎందుకు? ఇదో ఈ భయాలు. శుభవార్త ఏంటి అని అంటే, క్రిస్మస్ దినాన యేసు ప్రభు పుట్టాడు అనేటువంటి ఆ వార్త చెప్పినటువంటి ఆ దేవదూతలు చెప్పినటువంటి మొదటి మాట, అమ్మ వినండి, మొదటి మాట ఏంటి అని అంటే, భయపడకుడి. ఎందుకు? నీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఈ మరణ భయంలో నుండి, ఈ పాప భయంలో నుండి, ఈ మనస్సాక్షి యొక్క భయంలో నుండి నిన్ను రక్షించడానికి నీ కొరకు నా కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఆయన పేరు యేసు. ఆయన పేరుకు అర్థమే రక్షకుడు అని. ఎలా రక్షిస్తాడు తర్వాత విందాం. పెద్దలు కేక్ కట్ చేయడానికి రెడీగా ఉన్నారు కాబట్టి కేక్ కట్ చేసిన తర్వాత ఇంకా కొన్ని మాటలు విందాం. చెప్పాలా? వింటారా? ఎస్ ఆర్ నో? ఓకే, వండర్ఫుల్. సో ఈ రక్షకుడు మనల్ని ఎలా రక్షిస్తాడో మళ్ళీ వినడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మీకు ఒక్క మాట చెప్పి నేను ముగిస్తా. క్రిస్మస్ ఇంత ఆర్భాటంగా, ఇంత సంతోషంగా ఎందుకు జరుపుతూ ఉన్నారో తెలుసా? ఇదో ఇలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళల్లో కొంతమంది ఈ భయాలను పోగొట్టుకున్నాం, ఈ భయాల నుండి బయటికి వచ్చాం. ఏదో మంత్రాలు చేసి కాదు, మన కొరకు దేవాది దేవుడు భూమిపైకి వచ్చాడు, మన పాపాన్ని ఆయన మీద భరించాడు. నేను ఏడ్చే ఏడుపుని ఆయన ఏడ్చాడు. నా కన్నీళ్లు తుడవడానికి, నా దుఃఖము తీసివేయడానికి, నా భయాలను తీసివేయడానికి ఆయన సిలువ మీద మరణించి తిరిగి లేచాడు. 3.5 సంవత్సరాల్లో ప్రపంచ చరిత్రను 2గా చీల్చాడు. ప్రపంచ చరిత్రలో ప్రపంచ దేశాలన్నింటినీ ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగాడు. ఎందుకోసమో తెలుసా? ఆయన దేవుడు నీ కొరకు భూమి మీదకి వచ్చిన దేవుడు. ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. అదే క్రిస్మస్ యొక్క శుభవార్త. దాని గురించి ఇంకా తెలుసుకుందాం. ఓవర్ టు పాస్టర్ అనుదీప్.